హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జగద్గురు ఆదిశంకరాచార్య కాలడి నుండి కైలాసం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కైలాస శంకరులే కాలడి శంకరులు, కాలడి శంకరులే కైలాస శంకరులు. కొడిగట్టబోతున్న హైందవ సంస్కృతిని రగిల్చి జ్వాలగా జ్వలింపచేసిన మహనీయులు, మహితాత్ములు ఆదిశంకరాచార్యుల వారు. పాయలుగా చీలిన ఎన్నో మత సంప్రదాయాలను ఏకీకృతం చేసి అద్వైత సంప్రదాయాన్ని సృష్టించి సనాతన ధర్మ వైభవాన్ని ఆచందర తారార్కం నిలిపినవారు ఆదిశంకరుల వారు. మరి అటువంటి గొప్ప మహనీయులటువంటి వారి జీవిత విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు. గురుగారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అజ్ఞానం జాహ్నవీ తీర్థం, విద్యాతీర్థం వివేకినం, సర్వేషాం సుఖదం తీర్థం, భారతీ తీర్థం ఆశ్రయం. గురుగారు, మహనీయులు, మహితాత్ములైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్రని అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే శ్రీశంకరులు గోకర్ణ క్షేత్రం నుంచి హరిహర క్షేత్రానికి వెళ్లారని, అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకున్నారని గత ఎపిసోడ్ వరకు తెలియజేశారు. మరి హరిహర క్షేత్రం నుంచి శ్రీశంకరులు ఏ క్షేత్ర సందర్శనం కోసం బయలుదేరారండి? హరిహర క్షేత్రంలోనండి, హరిహర అంటే శ్రీహరి, తర్వాత హర అంటే శంకరుడు, ఇద్దరు కలిసిన క్షేత్రం అది. అక్కడ మనము లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాము. ఒక పక్కన శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ పోయారు, ఒక పక్కన శ్రీహరిని ప్రార్థన చేస్తూ పోయారు. దశావతారంలో శ్రీ మహావిష్ణువు ఏం చేశాడని చెప్పాడు. మనము రామచంద్రమూర్తి గురించి చెప్పింది, తర్వాత బలరాముడి గురించి, కృష్ణుడి గురించి, బుద్ధుడి గురించి, కలిపురుషుడు గురించి, ఇవన్నీ విష్ణుమూర్తి గురించి ప్రార్థన చేశాడు. అదేవిధంగా శంకరుడి యొక్క మహాత్యం అంటే మనకు విష్ణుమూర్తి బోలెడన్ని అవతారాలు కనబడతాయి, శంకరుడి మనకు అవతారాలు కనబడవు. కానీ శంకరులది ఏంటంటే, ఇప్పుడు మన్మధుడు ఉన్నాడు, మూడో కంటితోటి మన్మధుడిని భస్మం చేశాడు. ఎందు గురించి చేశాడంటే, మన్మధుడు అనేవాడు ఎలా ఉండాలంటే, నాకు ఆ శక్తి ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద తన యొక్క శక్తిని ప్రసరించేయకూడదు. అంటే దానివల్ల ఏమవుతుంది, మన్మధుడు తెలిసి తెలియక నా మీదకి వచ్చాడు అనుకోండి, నాకు అన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. అలా ఉండకూడదు కనుకనే అతన్ని భస్మం చేశాడు. ఈ విధంగా తాను హరిహర క్షేత్రంలో దశావతారాల్లో అత్యంత భక్తితో హరిహర స్వరూపాలను మేళవించి స్తుతించారు. అనంతరం అక్కడి నుంచి మూకాంబిక క్షేత్రానికి వెళ్ళారండి. మూకాంబిక క్షేత్రం అంటే అమ్మవారిది కొల్లూరు అంటారు, కొల్లూరు మూకాంబిక అంటారు. ఆ మూకాంబిక క్షేత్రంకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక బ్రాహ్మణ దంపతులు తమ ఏకైక సంతానమైన కుమారుడు చనిపోయి ఉన్నాడు. అమ్మవారి గుడి ఎదురుగా పెట్టుకొని రోధిస్తున్నారు వాళ్ళు, పిల్లవాడు చనిపోయాడని. అంటే చూడండి, పుట్టడము చనిపోవడం అని అందరికీ తెలుసు, అయినా కానీ తన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాము, అయ్యో ఇంత తొందరగా నా బిడ్డని ఎందుకు తీసుకుపోయాడు, ఈ ప్రపంచంలో నా కొడుకే దేవుడికి ముందు తీసుకుపోవాలా అంటే, వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలనేది మనిషికి ఉన్న స్వార్థం. ఎలాగైనా తన బిడ్డకు ప్రాణదానం చేస్తుందని చెప్పేసి నమ్మికతో దేవి విగ్రహానికి ఎదురుగా కూర్చొని ఈ ఆగకుండా ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. శంకరులు వారిని చూసేటప్పటికి దైన్యస్థితి, జాలి కలిగి ఏమైందంటే, శంకరులు కూడా ఆ బ్రాహ్మణ దంపతులు శోకంతో కనుల నిండుగా నీరు పెట్టుకొని తాను కూడా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. వాళ్ళని చూసి శంకరులు ఏడవకూడదు, శంకరులకు అన్నీ తెలుసు, అయినా కానీ ఏడుస్తుంటే ఏమైందంటే, అశరీరవాణి అంటే ఆకాశవాణి ఏం చెప్పిందంటే, ఓ దయామయ పరంధామ, నువ్వు ఏడుస్తున్నావు, ఏడవడంలో దానికి నీకు సమస్య పరిష్కారం కాదు, నువ్వు ఇంకొక రకంగా ఏడువు అని చెప్పేటప్పటికి అప్పుడు ఏం చేశాడంటే, ఆ అశరీరవాణి చెప్పినది తనకు అర్థమయ్యి ఆ అమ్మవారిని అనుకోండి, పరమేశ్వరుని అనుకొని ప్రార్థిస్తున్నాడు. ఓ దయామయ, ఓ పరంధామ, నీ కృపా కటాక్షం చేత ముల్లోకాలను సంరక్షిస్తున్నావు కదా, దీనజనులను కృపతో చూడు, ఈశ్వర చూడు, మమ్ము రక్షించు అని చెప్పి శంకరులు సర్వరక్షకుడైన ఆ పరమేశ్వరుని ప్రార్థించగా ఆ బ్రాహ్మణ బాలుడు నిద్రలోకి లేచినట్టు లేచిపోయాడంట. అంటే మనకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడుతూ ఉండకూడదు. అంటే మనకు ఎప్పుడు వస్తుంది దుఃఖం అంటే, మరణం అనుకోండి, లేదా ఏదైనా మనకు కష్టం వచ్చిందనుకోండి, డబ్బు రూపంగా అనుకోండి, ఆరోగ్య రూపంగా, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం కాదు. మనం ఏం చేయాలంటే, ఆ సమస్యకు పరిష్కారం ఏది, ఆ పరిష్కారం కొరకు ఆ దోవలో వెళ్ళడం మొదలు పెట్టాలి.
ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదండి, ఇంట్లో కూర్చొని నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే నా ఆరోగ్యం బాగుపడదు. ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేస్తే మన ప్రయత్నాన్ని చూసి ఆ ఈశ్వరుడు కూడా మనల్ని రక్షిస్తాడు. అదేవిధంగా శంకరులకు అశరణమాన్ని చెప్పేటప్పటికి, తను పరమేశ్వరుని ప్రార్థించేటప్పటికి ఆ పిల్లవాడు నిద్రలో మేల్కొన్న వాళ్ళుగా లేచి కూర్చున్నాడంట. ఈ విషయాలన్నీ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసేటప్పటికి శంకరులు ఈ విధంగా ప్రార్థించిండు అని మరి పిల్లవాడు లేచాడంటే ఇతను ఒక మహా భగవత్ స్వరూపమైన వ్యక్తి ఏమో అని చెప్పి అందరూ కూడా శంకరుడికి తల వంచి పరివిధాలుగా వారిని స్తుతించిపోయారంట. ఆ విప్ర దంపతుల ఆనందానికి అసలు అవధులు లేకపోయిందంట. చనిపోయిన బిడ్డ మళ్ళీ బ్రతికిండు అంటే ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా శంకరులకు శరణాగతులు అయిపోయారంట. అందరూ కూడా శంకరులకు నమస్కారాలు చేసి, స్వామి మీరు ఎక్కడికి నుంచి వచ్చారు, మీరు ఎవ్వరు, మాకింత రక్ష ఎట్లా కల్పించారని చెప్పి వాళ్ళు ఆ ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఈ మూకాంబిక క్షేత్రం ఏదైతుందండి, కొల్లూరు అనే స్థలంలో ఉంది. అది కూడా కర్ణాటక స్టేట్లో, ప్రస్తుతం ఉన్న కర్ణాటకలో వస్తుంది. ఇది ఎక్కడుందంటే చాడ్రి హిల్స్, అంటే చాడ్రి కొండపైన ఉంది. దాని పక్కన సంపర్కిక నది అని ప్రవహిస్తుందండి, అక్కడుంది. అయితే ఈ మూకాంబిక క్షేత్రము పరిసరాలన్నీ మీరు చూస్తే మద్ది, మామిడి, పనస మొదలైన మహోన్నతమైన వృక్షాలతో నిండిపోయి ఉంటుంది. మొత్తం అడవి మాదిరిగా ఉంటుంది. మీరు ఘాట్ రోడ్లలో నుంచి వెళ్ళవలసి వస్తుంది. ఆ ప్రదేశం అంతా సాధకులకు, ముముక్షులకు, యోగీశ్వరులకు నిలమై పరమశాంతి చేకూరుస్తుంది. అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్. అక్కడ వెళ్ళి మీరు అనుష్ఠానం చేసుకున్నారనుకోండి, మనం ఇంట్లో ఏడాది చేసింది కూడా అక్కడ ఒక గంట చేసుకుంటే కూడా మనకు అంత ఫలితం లభిస్తుంది. అలాంటి పరిసరాలతో ఉన్నది మూకాంబిక క్షేత్రం. అయితే ఈ మూకాంబిక క్షేత్రం గురించి కూడా ఒక కథ ఉందండి. శంకరులు ఎప్పుడైతే తను తపస్సుతోటి, తను యోగా దృష్టితోటి ఒకసారి సరస్వతీదేవిని ప్రార్థన చేశాడట. అమ్మ, నేను ఇప్పుడు ఎవరైనా మన పుట్టి పెరిగిన ఊరు అంటే మనకెంత ఇది ఉంటుందో, మనం ఏదో చేయాలనుకుంటామో, అట్లాగే కేరళం రాష్ట్రంలో నేను పుట్టి పెరిగాను. నేను ఇంత వాడికి కావడానికి కారణం ఏంటంటే ఆ కేరళ రాష్ట్రమే. అక్కడ అగ్రహారంలో నాకు ఎంతో చేశారు, అందరూ విద్యాబుద్ధులు నేర్పించారు. తల్లి, నీతో ఒక ప్రార్థన ఉందమ్మా అన్నాడట. ఏంటిది నాయన అని సరస్వతీదేవి అడిగితే, అమ్మ నేను కేరళ రాష్ట్రంకు వెళ్తాను, నువ్వు నాతో పాటు వస్తే అక్కడ, అంటే పీఠం చెప్పడు, అక్కడ ఒక విద్యాపీఠం స్థాపిస్తాను, నువ్వు అక్కడ ఉండు తల్లి అని అంటాడనమాట. అంటే సరస్వతీదేవి ఏముంటుందంటే, శంకర తప్పకుండా వస్తాను, నువ్వు ముందు పో, నేను నీ వెనకొస్తుంటాను, కానీ ఒక్క పరీక్ష, నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే నేను ఆగిపోతానంట. అనేటప్పటికి తను అలాగే దక్షిణ దిక్కుగా వస్తుంటే ఈ కొల్లూరు పరిసరాలకు వచ్చేటప్పటికి అమ్మవారి కాళ్ళ గజ్జలు చప్పుడు వినబడదు, తర్వాత చేతి గాజులు వినబడదు. అసలు అమ్మవారు వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడే అమ్మవారు మూకాంబికగా ప్రతిష్టాపన అయిపోయింది. శంకరుడు చాలా బాధపడ్డాడు. నా రాష్ట్రానికి నేను ఏదో చేయాలంటే అమ్మ ఇట్లా చేసింది కదా అని. అమ్మని మళ్ళీ ప్రార్థిస్తే ఏమంటదంటే, అందరికీ తెలిసిన క్షేత్రం ఏంటి, చోటానికర్ భగవతి ఆలయం అని ఉంది. కొచ్చిన్కో 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మహాశక్తిపీఠం అది. తను ఏమంటుందంటే, నీకు వరమిస్తున్న శంకర, నేను ఇక్కడ ఆగినా కానీ ప్రతి ఉదయం 4 గంటలకి నేను అక్కడికి వస్తాను, మళ్ళీ 8-9 వరకు అక్కడ ఉంటాను, అక్కడికి నుంచి నేను తిరిగి మళ్ళీ మూకాంబికకు వచ్చేస్తానంటది అనమాట. ఈ రోజుకి కూడా మనము చోటానికర్ భగవతి ఆలయంకి వెళ్తే ఉదయం 4 గంటలకి అక్కడ ఆలయం తలుపులు తెరుస్తారండి. అప్పుడు అమ్మవారు సరస్వతి రూపంలో ఉంటుంది. అక్కడ ఉదయం 4 నుంచి సరస్వతి రూపంలో ఉంటుంది, మధ్యాహ్నం లక్ష్మీ రూపంలో ఉంటుంది, సాయంకాలం దుర్గా రూపంలో ఉంటుంది. ఆ చోటానికర్ ఆలయం అనేది అంత ప్రసిద్ధి అయింది. అంతేకాకుండా ఇప్పటికీ కూడా మీరు అక్కడ వెళ్తే ఆ చోటానికర్ భగవతి ఆలయంలో అమ్మ ఎంత శక్తివంతం అంటే, ఇప్పుడు మనం కొందరిని చూస్తుంటామండి, కొందరు చేతబడులు చేయడము, లేకపోతే మానసికమైన దీంతో ఉంటారు, వాళ్ళు అన్నీ మర్చిపోవడం ఇలాంటివి ఉంటారు కదా. అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు కాదండి, నేను 1981-82లో కూడా చూశాను. నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా, నేను ఈ మధ్యాహ్నం పోయినప్పుడు కూడా చూశాను. అక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుందండి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు పారిపోకుండా వాళ్ళకు గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేస్తారండి. మానసికంగా అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్లకు అమావాస్య నాడు వాళ్ళని వదిలేస్తారండి. ఈ యొక్క చెట్టు ఉన్న దగ్గర ఒక ఫెన్సింగ్ లాంటిది ఉంటుంది, అంటే ఒక గ్రౌండ్ లాగా అనమాట, అందులోకి పంపించేస్తారు. పంపిస్తే ఇప్పటికీ కూడా అండి మేకు ఉంటుంది కదా, ఆ మేకు వాళ్ళకి ఇస్తే
ఆ చెట్టుకు మేకు పెట్టి తలతో కొడతారు. తలతో కొడుతూ ఉంటారు, రక్తం వెళ్ళదు. ఆ మేకు అనేది ఎప్పుడైతే లోపలికి పోతుందో వీళ్ళు మానసికమైన రుగ్మత అంతా తగ్గిపోయి మామూలు మనుషులు అవుతారు. అంత శక్తివంతమైనది చోటానికర్ భగవతి ఆలయం. అందులోకి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని మీరు సమయం వెచ్చించి, అంటే చాలామంది మనం ఏం చేస్తామంటే అండి, మీరైనా నేనైనా కానీ మనం ప్లాన్ చేసుకుంటాం సౌత్ ఇండియా టూర్ పోదామని. వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, అక్కడికి వెళ్తాము, గుళ్ళోకి వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, మళ్ళీ వస్తాము, కారులోనో బస్సులోనో కూర్చుంటాం, వెళ్ళిపోతాం. అది ఎలా ఉంటుంది అంటే అక్కడ పోయి స్కూల్లో ప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఎస్ఆర్ అన్నట్టు ఉంటుంది. అలా కాదు, ఆ క్షేత్రంలో కూర్చుంటే ఆ దుర్గామాత యొక్క పవర్ మనకు ఎలా ఉంటుందంటే, మనం తిరిగి మన ఇంటికి వచ్చినా కానీ మనకు కానీ మన సంతానానికి కానీ మన కుటుంబానికి కానీ ఒక రక్షక వలయం లాగా ఉంటుంది ఆ చోటనికర్ భగవతి ఆలయంలో. అంటే మనం ఎవరికి చెడు చేయకపోయినా కానీ మనల్ని చూస్తూ ఈర్ష్యపడే వాళ్ళు చాలామంది ఉంటారు, మనము పాడు కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు ఎందు గురించి అండి అంటే రీజన్లెస్ ఈర్ష్య. ఇప్పుడు మందరకు రాముడు రాజైనా ఒకటే కాకపోయినా ఒకటి, అయినా ఒక రకమైన ఈర్ష్య. మనం కూడా ఎట్లా అంటే ఒక ఆఫీస్లో ఉన్నాం, మనకు ప్రమోషన్ వస్తే 10 మంది ఏమంటారంటే వాడేదో బాస్కు చెంచాగిరి చేస్తూ వచ్చినట్టుందిరా, నాకన్నా గొప్పగా వచ్చా, ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేస్తుంటారు. ఆ భగవతి ఆలయంలోకి వెళ్ళొచ్చిన తర్వాత మనకు ఆ యొక్క రక్షణ వలయం లెక్క అయిపోయి మన ఇంటికి ఆ అమ్మ రక్షణగా ఉంటుంది. అందుగురించి మనం ఏ ఆలయంకు పోయినా కానీ తక్కువ సమయం అండి, 21 నిమిషం నుంచి 45 నిమిషాలు అక్కడ కూర్చోవాలి. మనకు తోచినది స్తోత్రం అనుకోండి, అమ్మవారిది అష్టోత్తరం అనుకోండి, సహస్రనామం అనుకోండి, ఏదో ఒకటి. అమ్మవారి గుడికి పోతే అది, విష్ణు ఆలయంకి వెళ్తే విష్ణు సహస్రనామం, లేదా శివాలయంకి వెళ్తే శివ సహస్రనామం, గణపతి ఏదో ఒకటి. మినిమం 21 మినిట్స్ నుంచి 45 మినిట్స్ ఆ క్షేత్రంలో ఉంటే, ఆ క్షేత్రంలో ఉన్న, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా, అది మనకు రక్షణ నిలయం అయిపోతుంది. మనం చూడండి కొన్ని ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళు స్వర్గస్థులైతే మనం శ్మశానంలోకి వెళ్తాం, వెళ్ళొచ్చి మనం ఎందుకు స్నానం చేస్తాము, అక్కడ నెగటివ్ అనేది ఎక్కువ ఉంది, మన శరీరానికి ఇది కాకూడదు అని చెప్పేసి. మరి మనం అలాంటి పాజిటివ్ దానికి పోతే కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ అంత పూజ అవుతున్నప్పుడు ఎంత వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మనమే చూసుకుంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో బాగా పూజలు చేస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి మీ ఇల్లు అంటాం. కారణం ఏంది, అక్కడ రోజుకు 1 సార్లు 2 సార్లు 3 సార్లు విష్ణు సహస్రనామమో లలిత సహస్రనామమో సౌందర్యలో చదవడం వల్ల అక్కడ ఆ ఎనర్జీ బిల్టప్ అవుతుంది. మరి ఆ క్షేత్రంలో ఎంత ఉండే, అందు గురించి మనం ఎక్కడ ఎప్పుడు పోయినా కానీ, ఇప్పుడు కాలడే వెళ్ళామండి మనం శంకరుల జన్మస్థానం, అక్కడ కనీసం ఒక అరగంట సేపు కూర్చొని మనం మననం చేసుకోవాలి. శంకరులు ఇక్కడ పుట్టారు, తన తల్లికి ఆ పూర్ణానదిని ఇక్కడ తెచ్చాడు, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, దానివల్ల మనకే ఉపయోగం. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా గుడికి వెళ్ళినా కానీ ముందు మనం ఏం కోరుకుంటాం, మన స్వార్థం కొరకే పోతాం. మనం అక్కడ వెళ్ళి ఏం చేస్తాం, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేకపోతే పెళ్లి కావాలి, ఇట్లాంటివి అంటాం. కానీ మా పక్కింటి ఆయన కొడుకు చాలా కష్టపడుతున్నాడు దేవా, ఆయనకు ముందు ఉద్యోగం ఏమని అయితే మనం అడిగేంత ఉదార స్వభావం మనకి ఇంకా రాలేదు. అందు గురించి ఏంటంటే అక్కడ మనం సమయం వెచ్చించాలి. ఈ చోటనికర్ భగవతి ఆలయం మూకాంబిక అమ్మవారు ప్రతిరోజు ఉదయం 4 అక్కడ పోయి సరస్వతీదేవిగా ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మూకాంబికగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేశాడు శంకరులు, ఆ దేవిని పరమభక్తితో పూజించడం మొదలుపెట్టాడు. కన్నుల నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయంట. అమ్మవారు నిజంగా కూడా ఆ మూకాంబిక తల్లి అంత గొప్పగా ఉంటుంది. ఆ రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. అమ్మవారిని అడుగుతున్నాడు శృతి, అక్కడ అమ్మవారిది ఇంకొకటి మూకాంబిక అన్నారు. మూకాంబిక అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని కొందరిని చూస్తుంటాం, 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా మాటలు రానప్పుడు మీరు ఏమీ లేదు, ఆ పిల్లవాడు అనుకోండి పాప అనుకోండి, వారిని మూకాంబిక క్షేత్రానికి తీసుకెళ్ళి అమ్మవారి తీర్థం మీరు ఇప్పేయగలిగితే మాటలు రాని వాళ్ళకు కూడా మాటలు వస్తాయి. ఇప్పుడు కూడా, ఎప్పుడో శంకరులు ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా అది ఉంది, ఆ శక్తి ఉంది. అయితే అమ్మవారిని శ్లోకాలతో స్తుతించారు. మూకాంబిక దేవిని స్తుతిస్తే మూగవారు కూడా రసవత్తంగా ఉపన్యసించగలుగుతారు. అంటే ఏమంటే ఒట్టి మాటలే వస్తాయంటే లేదు. ఆ విద్వత్ ఎంత ఉంటుందో అంటే 10 మంది ముందర, 100 మంది ముందర, 1000 మంది ముందర కూడా ఒక స్టేజ్ ఎక్కి భయం లేకుండా మాట్లాడే శక్తి మూకాంబిక అమ్మవారి ఇస్తుంది. మూగవారిచే పలికించేది కనుకనే ఆ తల్లికి మూకాంబిక అనే పేరు వచ్చిందంట. ఆ తల్లిని అంటున్నాడు అనమాట, దివ్య స్వరూపిణి దేవి తమ పాదపద్మాల నుండి వెలువడే కాంతి కిరణాల చేత సూర్యచంద్రులు కూడా వెలవెలబోతున్నారంట. శంకరులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మా నీ పాదాల నుంచి వెలువడుతున్న కాంతి కిరణాలు సూర్యచంద్రుల వెలుతురు కూడా
తగ్గినే ఉంది, ఇవే ఇంకా ఎక్కువగా ఉందమ్మా అని చెప్పి అంటున్నాడు. ఓ దేవి, నిజతత్వం తెలియని వారు నీ ప్రతిమలను భావ్య దృష్టితో పూజిస్తారు. వీరందరూ సామాన్య భక్తులు, అంటే వస్తారు, అమ్మవారిని చూస్తారు, దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. కొందరు నీ భావ్య ప్రతిమలకు పూజలు చేస్తూ అంతరంగంలో కూడా ధ్యానిస్తారు. అంటే పూజ చేసిన తర్వాత కూడా అంతరంగంలో మనం కొద్దిగా బయటికి వచ్చినాక మనం అదే దృష్టితో ఉండి అక్కడ కూర్చొని, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అమ్మవారిని పూజించే వాళ్ళు వీరు మధ్యతరగతి భక్తులు. అంటే 3 రకాల భక్తులు ఉన్నారమ్మా నీకు అంటున్నారు. మరికొందరు భావ్య స్థితిలో లేనివారే, అంటే నిన్ను చూడరు, ప్రతిమలను పూజలు చేస్తూ నిన్ను మానసికంగా ధ్యానం చేస్తున్నారు. అంటే నిన్ను చూడకుండానే కళ్ళు మూసుకొని మూకాంబిక అమ్మవారిని చూస్తూ ధ్యానం చేస్తూ ఉన్నారంట. వీరు ఉత్తమమైన భక్తులు తల్లి. కానీ ఇక్కడ ముగ్గురిని కూడా నువ్వు రక్షించాల్సిన బాధ్యత నీదే. ఎందుకంటే నిన్ను అమ్మగా భావించి ఇక్కడికి వస్తున్నారు. అమ్మగా భావించి వచ్చినప్పుడు నువ్వు వీరు వారన్న భావన ఉండకూడదు. దైత్య భావనను వదిలి ఆత్మనిభావాన్ని సంతరించుకొని నిర్వికల్ప సమాధి నుంచి నువ్వు వీళ్ళందరినీ రక్షించు తల్లి అని చెప్పి తాను అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. ఎన్నో రకాలుగా, అంటే అన్ని రకాలుగా, అంటే వారన్నీ అమ్మవారిని ప్రార్థిస్తూ అక్కడ శ్రీచక్రం ప్రతిష్టాపన చేసి మూకాంబికా క్షేత్రంలో తను ఏ విధంగానంటే అక్కడ అమ్మవారిని ఈరోజు కూడా ఆ అమ్మవారికి అంత శక్తి ఉండడానికి కారణం ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్రము అమ్మవారిని ప్రతిష్ఠే అనుకోవాలి. అయితే తను ఏమంటున్నాడంటే దేవి ఉపాసనలో కొన్ని ఉన్నాయంటండి. శ్రీచక్రం నందు బోధించిన శ్రీ దేవీతత్వాన్ని శటాధారలందు ఐక్యం చేసి జ్యోతిర్మయ దేవి స్వరూపాన్ని ధ్యానించాలంటే, మనం శ్రీచక్రంలో జ్యోతిర్మయ స్వరూపంలో ధ్యానించాలంటే ఒకటి. రెండోది, మంత్రంలో శ్రీచక్ర రూపాన్ని బాగా తెలుసుకుంటూ ఉపాసన చేయాలి. మనకి గురువులు మనకు మంత్రోపదేశం చేస్తారు అమ్మవారిది. ఆ శ్రీచక్రంలో ఆ మంత్రోపదేశంను చూస్తూ, అంటే మనం ఊహించుకుంటూ ఆ ఉపాసన చేయాలంట. తర్వాత మూడోది ఏంటంటే చక్రానికి దేవికి ఏకత్వాన్ని భావిస్తూ ఉపాసన చేయాలి. అక్కడ శ్రీచక్రం ఉందనుకోండి, అక్కడ అమ్మవారు ఉన్నది. ఇప్పుడు మీరు జోగులాంబ వెళ్తే జోగులాంబ అమ్మవారి ముందరనే ఈ మధ్యనే శృంగేరి జగద్గురులు విధుశేఖర భారతి వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. అయితే మనము అమ్మవారినే ధ్యానం చేస్తూ శ్రీచక్రాన్ని చూడకుండా ఉండడము, లేదా శ్రీచక్రాన్ని చూస్తూ అమ్మవారిని చూడడం కాదు. ఈ రెండుట్లో కూడా అమ్మవారిని చూసి మనం ప్రార్థన చేయాలంట. మంత్రార్థానికి దేవికి ఏకత్వాన్ని ధ్యానిస్తూ ఉపాసించాలంట. మంత్రం చెప్పిన దానికి దాని అర్థం మంత్రం మీద చెప్తారు, దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మంత్రాన్ని కలిపి అమ్మవారిని ధ్యానించాలంటే ఈ 4 రకాలుగా నిన్ను ధ్యానించాలి తల్లి అని చెప్పి పరమ భక్తితో మంత్రాలతో తర్వాత సూక్తులతో మూకాంబాదేవిని స్తుతించి పూజించి కొన్ని రోజులు ఆ క్షేత్రంలోనే ఉండిపోయారంట శంకరులు. శిష్యగణం కేవలం, అంటే వారి శిష్యులంతా కేవలం భిక్షాటన చేస్తూ దొరికినది భుజిస్తూ జీవించారు. పరిసర ప్రాంతాల నుండి ఎందరో సాధకులు వచ్చారంట. ఆ సాధకులు, తపస్సు చేసుకునే వాళ్ళు, సన్యాసులు, వీళ్ళందరూ వచ్చి కూడా అత్యంత శాంతి చిత్తులైన వారందరికీ సూక్తి సూదులన్నీ కూడా శంకరులు నేర్పించి అక్కడ కొన్ని రోజులు ఉండిపోయారనమాట. గురుగారు, శంకరులు ఆ తర్వాత బలియానే అనే అగ్రహారానికి ఎందుకు వెళ్ళారు? శంకరులు మూకాంబికా క్షేత్రం నుంచి బయలుదేరి బలియానే అగ్రహారానికి వెళ్ళారండి. అది అగ్రహారం. ఆ అగ్రహారం ముందు జనులందరూ నిత్యాగ్నిహోత్రులు. అంటే ఒకప్పుడు త్రికాల సంధ్య చేసేవాళ్ళండి అగ్రహారంలో బ్రాహ్మణులు. నిత్యాగ్నిహోత్రులు అంటే అగ్నిహోత్రం చేసే, అంటే చిన్నగా ఉంటుంది, హోమం లాంటివి చేసి త్రికాల సంధ్య చేసుకొని అది చేసుకున్న తర్వాతనే అన్నీ చేసుకునేవాళ్ళు. శాస్త్రంచే నిషిద్ధులైన కర్మలను చేయక సధర్మాలని ఎల్లప్పుడూ ఆచరిస్తూ శ్రోత్రులైన బ్రాహ్మణులచే ఆ అగ్రహారం అమిత తేజోవంతమైందంట. అక్కడ 2000 మంది బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయంటండి. ఆ 2000 మంది ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రము త్రికాల సంధ్య చేస్తే ఆ గ్రామం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఎట్లా అంటే ఆ గ్రామంలో కడుగు పెట్టేటప్పటికి ప్రశాంతంగా, అంటే ఎక్కడో హిమాలయాల్లో పోతే మనకి ఎంత ప్రశాంతత వస్తుందో ఆ విధంగా ఉందంట. అయితే శంకరులు శిష్యులతో కలిసి కొంతకాలం ఆ గ్రామంలో నివసించారు. అతను మహాపవిత్ర అగ్రహారమందు అపమృత్యు గ్రామంలోకి రాలేదంటండి. అంటే అపమృత్యు అంటే ఈ యాక్సిడెంట్లు కావడము, అనుకోకుండా చనిపోవడం, ఇట్లాంటి ఏవి కూడా అగ్రహారం లోపలికి రాలేకపోతున్నాయంట. అంత శక్తి గలదంట అగ్రహారం. నిత్యం అగ్నిహోత్రం కార్యం చే అగ్నిహోత్రునే తృప్తిపరిచారంట. వేదం పఠిస్తూ వేద సమ్మతమైన కార్యాలను చేస్తూ కడు సామర్థ్యంతో కర్మలను ఆచరిస్తూ నిషిద్ధ కార్యాలు చేయకుండా, అంటే ఏదైతే వేదం చెప్పిందో అదే చేస్తూ వేదం ఏదైతే నిషిద్ధం అని చెప్పారో దాన్ని చేయకుండా ఉండడము ఆ బ్రాహ్మణులు 2000 మంది అగ్రహారంలో నివసిస్తున్నారట.
ఆ అగ్రహారం మధ్యలో ఒక మహేశ్వరుడి ఆలయం ఉందంటండి. ఆ ఆలయం హారమందలి మధ్య మణిలా ప్రకాశిస్తుందంట. అగ్రహారంలో ఉన్న ఆలయం ఎలా ఉందంటే, ఇప్పుడు హారం కొందరు వేసుకుంటారు స్త్రీ, ఈ మణి అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఎలా మెరుస్తుందో ఆలయం అలా మెరుస్తుందంటండి. వాటి మధ్య ఒక చంద్రుడు ఉండడం చేత ఇప్పుడు మనం వెలుగు కావాలంటే రాత్రికి ఆకాశంలో చూస్తే 1000 లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటే కూడా వెలుతురు ఉండదు, ఒక చంద్రుడు ఉంటేనే వెలుతురు ఉంటుంది. అదేవిధంగా ఈ అగ్రహారంలో ఈ నక్షత్రాల మాదిరిగా ఉన్న ఈ బ్రాహ్మణుల మధ్యన ఈ మహేశ్వరుడు ఆలయం ఒక చంద్రుడిలాగా మెలిసిపోతుందంట. ఆ విధంగా మహేశ్వర ఆలయం ఆ గ్రామానికి శోభ చేకూరుస్తుందంట. ఎలా ఉందంటే, శంకరులు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే అతి పవిత్రమైన స్థలంగా తాను గుర్తించాడు. ఎందుకంటే ఉదయం లేస్తూనే నిత్యాగ్నిహోత్రం, ఈ ప్రతి ఇంట్లో నిత్యాగ్నిహోత్రం. అక్కడ ఆ శివాలయం దగ్గర వేద పఠనం జరుగుతుంది. తర్వాత త్రికాల సంధ్య చేస్తున్నారు, మడి ఆచారాలతో ఉన్నారు, నిషిద్ధ పనులు ఏవి చేయడం లేదు. అంటే వేదం చెప్పింది ఈ పని చేయకూడదండి అని. ఇప్పుడు ఏమైపోతున్నాం మనము, మన సంస్కృతి చెప్పింది చేయకూడదంటే చేసి చూపెడుతున్నాం. ఆ కాలంలో వాళ్ళు అలా లేరన్నమాట. ఆ విధంగా ఆ గ్రామము ఇలా మెరిసిపోతుందంట. అక్కడ ఏమంటున్నాడు అంటే, శంకరులు గురించి చెప్తూ, కొన్ని కోట్ల నక్షత్రాలు ఇవ్వలేని వెలుతురు చంద్రుడు ఇచ్చినట్టుగా ఈ అగ్రహారం అంటే మనం మీరు ఎప్పుడన్నా అగ్రహారాలు చూశారనుకుంటాను. గుడి ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అవన్నీ లేవనుకోండి, పాతకాలం గుళ్ళల్లోకి వెళ్తే, మీరు తమిళనాడులో వెళ్తే మీకు తెలుస్తుంది, ఆ గుడి వీధిలో ఈ పక్కన ఉండే వాళ్ళని అగ్రహారం అంటారు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే ఉంటారు. అగ్రహారంలో వాళ్ళు ఉండి ఏంటంటే, వాళ్ళు చేసేదంతా కూడా స్వామికి సేవ చేస్తూ, అంటే అక్కడ హరియే కావచ్చు, హరుడే కావచ్చు, అమ్మవారే కావచ్చు, గణపతే కావచ్చు, వాళ్ళకి సేవ చేస్తూ అక్కడే ఉండి మడి ఆచారాలతో ఉండి నిత్యాగ్నిహోత్రం చేస్తూ లేదా త్రికాల సంధ్య చేస్తూ ఈ వేదాన్ని పఠిస్తూ వేదరక్షణ చేస్తూ మానవ జాతికి మంచి చేస్తూ వాళ్ళు ఉండేదే అగ్రహారం అన్నమాట. అలాంటి అగ్రహారము, ఆ యొక్క బల్య అనే గ్రామాన్ని శంకరులు ఇక్కడే ఉండాలని చాలా రోజులు అక్కడ ఉండిపోయారన్నమాట. గురువుగారు, గొప్ప మహాత్ములైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్రని అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ధన్యవాదములండి. శారదే పాహి మాం శంకరా రక్షమాం. చూశారు కదండి, ఇది ఇవాల్టి జగద్గురు ఆదిశంకరాచార్య కాలడి నుండి కైలాసం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.